ఎనిమిది 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 అంటే ఏమిటి? ఏ సందర్భంలో ఉపయోగించాలి? మన జీవితానికి, మనిషి జీవితానికి దీని అవసరం ఏమిటి తెలిసిపోతుందండి. 8 8 అంటే 24. మనిషి జీవితానికి అంటే మీకు అప్పుడే అర్థమైపోయింది. రోజుకు 24 గంటలు ఉంటాయి. దాన్ని 3 రకాలుగా విభజించారు. మరి ఇప్పుడు వీడియో చేయాల్సిన అవసరం వచ్చింది. ఒక చిన్న వీడియో అండి. ఈ 3 8 ఏంటంటే ప్రతిరోజు మనిషి 3 భాగాలుగా విభజించుకోవాలి సమయాన్ని. ఒక 8 మీ వృత్తి, మీ ఆక్యుపేషన్, మీరు చేసే పని. రెండో 8 మీ నిదుర, మీ రెస్ట్, మీ విశ్రాంతి. మూడో 8 మీరు, మీ ఫ్యామిలీ, మీ వ్యక్తిగతం, మీకు సంబంధించిన వాటి. ఈ మూడింటికి ఒకదానికొకటి లింక్ ఉండకూడదు. కొంతమంది ఏదో సాధించేశామనుకొని ఈ పక్కన పెట్టేసి, ఫ్యామిలీని పక్కన పెట్టేసి, హెల్త్ని పక్కన పెట్టేసి, నిద్రను పక్కన పెట్టేసి డే అండ్ నైట్ ఏదో సాధించేస్తామంటే ఏదో ఒకరోజు అనారోగ్యానికి గురి కావాల్సి వస్తుంది, ఒత్తిడికి గురి కావాల్సి వస్తుంది. ఏదైతే అది ఏదయ్యింది, నిద్ర మానకండి, ఫ్యామిలీ మంచి చెడు మానకండి, మీ వృత్తి కూడా మానకండి. కానీ తొందరపాటుతో ఏదో సాధించాలి, నేను 15 గంటలు పనిచేస్తాను, 16 గంటలు పనిచేస్తానని అనవసరంగా మీ ఫ్యామిలీతో సమస్యలు రాకుండా, మీ హెల్త్ ప్రాబ్లం రాకుండా ఈ 3 8 పాటిస్తూ పోతే తప్పకుండా మీకు మంచి భవిష్యత్తు ఆటోమేటిక్గా ఏర్పడుతుంది. కాబట్టి మీరు అన్ని విధాలుగా ఆలోచించుకొని 8 8 8 పాటించండి. అర్థమైంది కదా? ప్రొఫెషన్, వ్యక్తిగతం, తర్వాత నిదుర. ప్రొఫెషన్, వ్యక్తిగతం, నిదుర, విశ్రాంతి. ఈ 3 8 పాటిస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.